వెల్కమ్ టు టీజీ రౌండప్. వికారాబాద్ లో ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ పై దందాల ఆరోపణలు, పోలింగ్ పోస్టింగ్లకు కమిషన్లు అంటూ మెత్కు ఆనంద్ ఫైర్, ఆర్ఎన్బి కాంట్రాక్టుల్లో భారీ మామూలు ఆరోపణలు, బుల్లెట్ రాజా అంటూ ఎమ్మెల్యేపై ప్రజల్లో అసంతృప్తి. అల్వాలో ట్రూ వ్యాలీ కార్ల షోరూమ్ లో భారీ అగ్ని ప్రమాదం, షోరూమ్ లోని పలు కార్లు పూర్తిగా దగ్ధం, షార్ట్ సర్క్యూట్ అనుమానంతో దర్యాప్తు ప్రారంభం, ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు. జర్నలిస్టుల అరెస్టులపై డీజీపీతో హరీష్ రావు ఫోన్ చర్చ, మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించొద్దని హరీష్ సూచన, జర్నలిస్టులపై కేసుల పునః సమీక్ష కోరిన మాజీ మంత్రి, విమర్శలను ప్రభుత్వం సహించాలన్న హరీష్ రావు. భూపాలపల్లి జిల్లా తొలగింపుపై మధుసూదనాచారి హెచ్చరిక, జిల్లాల పునర్వ్యవస్థీకరణ పేరుతో గందరగోళమన్న విమర్శ, భూపాలపల్లి జిల్లా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి హితవు. వికారాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ పై తీవ్ర ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్. నియోజకవర్గంలో కమిషన్లు, దందాలు నడుస్తున్నాయని ఆయన ఆరోపించారు. పోలీస్ పోస్టింగ్ల కోసం కమిషన్లు తీసుకోవడం, నెల నెల మామూలు డిమాండ్ చేయడం జరుగుతుందన్నారు. అలాగే ఆర్ఎన్బి శాఖల్లో పోస్టింగ్లు, కాంట్రాక్టుల విషయంలో కాంట్రాక్టుల నుంచి భారీగా కమిషన్లు వసూలు చేస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో గడ్డం ప్రసాద్ ను బుల్లెట్ రాజాగా పిలుస్తున్నారని తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యవహారాలను నియోజకవర్గ ప్రజల్లో అసంతృప్తిని పెంచుతున్నాయని అన్నారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధిగా వ్యవహరించాల్సిన ఎమ్మెల్యే ఇలా దందాలకు పాల్పడితే ప్రజాస్వామ్యానికి ముప్పని మెతుకు ఆనంద్ హెచ్చరించారు. మా వికారాబాద్కు సంబంధించి కూడా మా దగ్గర ఒక ఆయన బుల్లెట్ రాజా ఎమ్మెల్యే అయిండు. ఇది నేను చెప్తున్నది కాదు, బుల్లెట్ రాజా అనేది ఆయనే చెప్పుకున్నాడు. మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. వాళ్ళ నాయకుల ముందనే ఒక ఆయన అన్నాడంటే, ఒక లీడర్ను, నువ్వేం పహిల్మాన్ గిరి చేస్తున్నావా? నన్ను అడుగు తాండూరులో ఉన్నప్పుడు నేను ఎట్లా చేసేదో పహిల్మాన్ గిరి, బుల్లెట్ రాజా అంటే అడుగు చెప్తారు నన్ను. బుల్లెట్ రాజా అంటే ఇప్పటికి గుర్తుంటుంది తాండూరులో అని చెప్పి ఇక్కడ కూడా అదే దందాలు, అదే కమిషన్ల కథ నడుస్తున్నది. వికారాబాద్లో ఎవరిని కదిలిచ్చినా కమిషన్లే. నేను కూడా ఎమ్మెల్యేగా చేసిన, కానీ ఏ పోలీస్ ఆఫీసర్ దగ్గర ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, డిఎస్పి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, పోస్టింగ్లకు ఇంత, నెలకు మామూలు ఇంత అనేటటువంటిది నేను ఎక్కడ అడగలే. ఏ పోలీస్ ఆఫీసర్నని అడగండి, ఒక్క కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు డిమాండ్ చేయలే. ఏ కాంట్రాక్టర్ వస్తాడో రమ్మని చెప్పండి. నేను ఈ వేదిక నుంచి మాట్లాడుతున్నా, ధైర్యంగా మాట్లాడుతున్నాం, ఎందుకంటే నిజాయితీగా పనిచేసినాం కాబట్టి. కాంట్రాక్టర్ల పరిస్థితి ఏమైంది ఇప్పుడు వికారాబాద్లో? కొంతమంది కాంట్రాక్టర్లే కాదు, ఆర్ఎండ్బికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్, డిఈలు, ఈఈలు, ఎస్సీలు, పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి ఇంజనీర్లు. హైదరాబాద్ అల్వాల్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ట్రూ వ్యాలీ కార్ల షోరూమ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో షోరూమ్ లో ఉన్న పలు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయని ప్రాథమిక సమాచారం. మంటలు వ్యాపించడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లేదా ఇతర సాంకేతిక లోపమే కారణమే ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పరిసర ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ఆస్తి నష్టం అంచనాలపై అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నారు.
సంక్రాంతి పండుగల నేపథ్యంలో యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద భారీ వాహనాల రద్దీ ఏర్పడింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు కిలోమీటర్ల మేర క్యూ కట్టాయి. భోగి, సంక్రాంతి సెలవుల కారణంగా నగరవాసులు పెద్ద సంఖ్యలో సొంతూళ్లకు బయలుదేరడంతో జాతీయ రహదారులు కిక్కిరిసిపోయాయి. పెదకాపర్తి, చిట్యాల ప్రాంతాల్లో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. గత 4 రోజుల్లోనే 2 లక్షలకు పైగా వాహనాలు పంతంగి టోల్గేట్ ను దాటినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక నియంత్రణ చర్యలు చేపట్టారు. టోల్ ప్లాజాల వద్ద అదనపు సిబ్బందిని నియమించి వాహనాల ప్రవాహాన్ని సాఫీగా సాగించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో జర్నలిస్టుల అరెస్టుల అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర డీజీపీతో ఫోన్లో మాట్లాడారు. ఇటీవల పలు ప్రాంతాల్లో జర్నలిస్టులపై నమోదైన కేసులు, అరెస్టులపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగేలా చర్యలు తీసుకోవద్దని డీజీపీకి సూచించారు. ప్రజాస్వామ్యంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని, ప్రశ్నించే గొంతులను అణిచివేయడం సరికాదన్నారు. జర్నలిస్టులపై పెట్టిన కేసులను పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విమర్శలను స్వీకరించే మనస్తత్వంతో ఉండాలని సూచించారు. ఈ అంశంపై డీజీపీ స్పందిస్తూ చట్టపరమైన చర్యలే తీసుకున్నామని వివరణ ఇచ్చినట్లు సమాచారం. జర్నలిస్టుల భద్రత, హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని హరీష్ రావు కోరారు. ఏం లేదా, నాకు ఇది ఒక రిక్వెస్ట్ అని. నాకు జర్నలిస్ట్ అని మరీ అర్ధరాత్రి పూట ఈ పండుగ పూట ఇళ్లలో పోయి అరెస్ట్ చేయడం అవసరం ఆశీర్వదన. మా రిక్వెస్ట్ ఏంటంటే ఫాలో ద డ్యూ ప్రొసీజర్. వాళ్ళేం క్రిమినల్స్ కాదు, టెర్రరిస్టులు కాదు కదని రేపు అదే పండుగ తెల్లారి అరెస్ట్ చేయండి. అంత దట్స్ ఓకే అన్న, అది ఒక్కటి వరకు ఓకే. మిగతా నన్ను తలుపులు వల్ల కొట్టినాను, ఒకరిద్దరిని తలుపులు వల్ల కొట్టి రాత్రి 12 గంటలకు కొట్టుకొచ్చుడు బాగుండదు కదన్న. జర్నలిస్టులను కానీ వాళ్ళు డైరెక్ట్ ప్రొఫెషన్ ఏముంటుంది. ఈ గతంలో జరగలేదన్న ఒక్క మాట చెప్పండి అన్న. పండుగ మందం విడిచిపెట్టి పండుగ తర్వాత పిలువండి నోటీస్ ఇచ్చి. ఫ్యామిలీస్ అంతా ఫీల్ అవుతారు కదన్న. పండుగ పూట ఇబ్బంది పెట్టకండి కైండ్లీ. థ్యాంక్ యూ. భూపాలపల్లి జిల్లాను తొలగించే ప్రయత్నాలు చేస్తే భారీ ప్రజా ఉద్యమం జరుగుతుందని తెలంగాణ శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పాలన చేతకాక జిల్లాల పునర్వ్యవస్థీకరణ పేరుతో పనికిరాని పనులు చేస్తోందని విమర్శించారు. కొత్త జిల్లాలను తొలగించడం ప్రజల మనోభావాలను దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు. భూపాలపల్లి జిల్లా ఏర్పాటు ప్రజల సుదీర్ఘ పోరాట ఫలితమని గుర్తు చేశారు. జిల్లాల సంఖ్య తగ్గిస్తామన్న ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో వెనక్కి తగ్గకపోతే ప్రజలను సమీకరించి ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు. అభివృద్ధి, పరిపాలన మెరుగుపరచడంపై దృష్టి పెట్టకుండా జిల్లాల పేరుతో గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితులలో ఏదో ఒక సాగుతో జిల్లాలను గనక ఆగం చేసేటువంటి పరిస్థితి వస్తే తీవ్రమైనటువంటి ప్రతిఘటన ఉంటుంది. భూపాలపల్లి జిల్లా కూడా ఊగిసలాడుతుంది అనేటువంటి వార్తలు వింటున్నాం. దీన్ని కూడా మేము సీరియస్గా తీసుకుంటాం. అవసరమైతే భూపాలపల్లి జిల్లా ఏర్పాటులో ఆనాడు శాసనసభ స్పీకర్గా నా పాత్ర ఉంది కాబట్టి అక్కడ ఏం జరిగినా చాలా సీరియస్ ప్రజా ఉద్యమం తీస్తామనేటువంటి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఒక జిల్లా వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా అనేక సౌకర్యాలు వస్తాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో 3 రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ను మంత్రి జూపల్లి కృష్ణారావు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నారు. ఉత్సవాల ప్రారంభ సూచనగా 2 మంత్రులు కలిసి షార్క్ ఆకారంలో రూపొందించిన గాలిపటాన్ని ఆకాశంలోకి ఎగురవేశారు. దేశ విదేశాల నుంచి వచ్చిన కైట్ కళాకారులు ఈ ఫెస్టివల్ లో పాల్గొంటున్నారు. పర్యాటకులను ఆకర్షించడంతో పాటు తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటడమే ఈ కార్యక్రమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. పిల్లలు, కుటుంబాలు పెద్ద సంఖ్యలో హాజరై పతంగుల విన్యాసాలను తిలకించారు. నగరవాసులకు వినోదంతో పాటు పండుగ వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం ఈ ఫెస్టివల్ ను నిర్వహిస్తోందని మంత్రులు తెలిపారు.
రైల్వే శాఖ ప్రయాణికులకు శుభవార్త అందించింది. త్వరలో మరో 9 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పట్టాలెక్కనున్నట్లు అధికారులు ప్రకటించారు. పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రాల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ఆధునిక సదుపాయాలు, మెరుగైన భద్రతా ఏర్పాట్లతో ఈ రైళ్లను రూపొందించినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. సామాన్య, మధ్యతరగతి ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా ఛార్జీలు నిర్ణయించినట్లు సమాచారం. ఈ రైళ్ల ద్వారా దూర ప్రాంతాలకు ప్రయాణ సమయం తగ్గడంతో పాటు సౌకర్యవంతమైన ప్రయాణం లభిస్తుందని అధికారులు పేర్కొన్నారు. అమృత్ భారత్ ప్రాజెక్టులో భాగంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగంగా కొనసాగుతోందని తెలిపారు. హైదరాబాద్ కూకట్పల్లి రాజీవ్ గాంధీ నగర్ లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ మొబైల్ షాపులో అక్రమంగా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా సిలిండర్లు ఒక్కసారిగా బాంబుల్లా పేలాయి. పేలుడు ధాటికి పరిసర ప్రాంతాలు ఉలిక్కిపడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే అక్రమ రీఫిల్లింగ్ కారణంగానే ఈ ఘటన జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా దుకాణాలపై తనిఖీలు చేపడతామని పోలీసులు హెచ్చరించారు. నగరంలో అక్రమ గ్యాస్ వ్యాపారంపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వైరింగ్కి ఏదైనా ఉంటే కాల్ చేసేసేయండి. ఉన్నారా పబ్లిక్? అరే ఇది కేసు ఇక్కడ వచ్చిన అయిపోతుంది. అమ్మా, మేడారం మహాజాతరకు రాష్ట్ర రవాణా సంస్థ భారీ ఏర్పాట్లు చేసింది. జాతర సందర్భంగా 3,495 ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక బస్సుల్లో 50% అదనపు ఛార్జీలు వసూలు చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాకపోకలు సజావుగా సాగేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ దుస్సాహసానికి కొనసాగుతూనే ఉంది. రాజౌరి జిల్లాలో నియంత్రణ రేఖ దాటి భారత భూభాగంలోకి చొరబడిన అనుమానిత పాకిస్తాన్ డ్రోన్లపై భారత సైన్యం కాల్పులు జరిపింది. కొన్ని డ్రోన్లు మంచుకోట్ సెక్టార్లో సంచరించినట్లు గుర్తించినట్లు సైన్యం తెలిపింది. అప్రమత్తమైన భద్రతా బలగాలు వెంటనే చర్యలు చేపట్టి డ్రోన్లను తరిమికొట్టాయి. ఈ ఘటనపై గట్టి నిఘా కొనసాగిస్తున్నామని అధికారులు వెల్లడించారు. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు సైన్యం స్పష్టం చేసింది. శత్రువుల ఎలాంటి ప్రయత్నాలకైనా ధీటుగా సమాధానం ఇస్తామని హెచ్చరించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం వద్ద జాతీయ రహదారి నంబర్ 44పై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి కర్నూలుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందున్న డీసీఎంను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 31 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 5గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులను మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంతో హైవేపై ట్రాఫిక్ నిలిచిపోగా పోలీసులు రంగంలోకి దిగి రాకపోకలను పునరుద్ధరించారు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. వికారాబాద్ లో ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ పై దందాల ఆరోపణలు, పోలింగ్ పోస్టింగ్లకు కమిషన్లు అంటూ మెత్కు ఆనంద్ ఫైర్, ఆర్ఎన్బి కాంట్రాక్టుల భారీ మామూలు ఆరోపణలు, బుల్లెట్ రాజా అంటూ ఎమ్మెల్యేపై ప్రజల్లో అసంతృప్తి. అల్వాలో ట్రూ వ్యాలీ కార్ల షోరూంలో భారీ అగ్ని ప్రమాదం, షోరూంలోని పలు కార్లు పూర్తిగా దగ్ధం, షార్ట్ సర్క్యూట్ అనుమానంతో దర్యాప్తు ప్రారంభం. ప్రాణ నష్టం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు.
జర్నలిస్టుల అరెస్టులపై డీజీపీతో హరీష్ రావు ఫోన్ చర్చ. మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించొద్దని హరీష్ సూచన. జర్నలిస్టులపై కేసుల పునః సమీక్ష కోరిన మాజీ మంత్రి. విమర్శలను ప్రభుత్వం సహించాలన్న హరీష్ రావు. భూపాలపల్లి జిల్లా తొలగింపుపై మధుసూదనాచారి హెచ్చరిక. జిల్లాల పునర్వ్యవస్థీకరణ పేరుతో గందరగోళమన్న విమర్శ. భూపాలపల్లి జిల్లా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ప్రభుత్వానికి హితవు.